హైదరాబాద్ లో మరో కల్తీ దందా బయటపడింది. రెస్టారెంట్ పేరుతో జీడిమెట్లలో బిర్యానీ తయారు చేసి బంజారా హిల్స్ లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. खालो भैया खालो पूरा देखो ये फ्रिज बोल दे क्या भैया ये अब सुबह पूरा घूम रहे इसकी बहुत दिन से एक महीने से अरे ऐसा आप कैसा बेच रहे देखो ఎంత గలీజ్ అంటే బిర్యానీలు ఎంత మోసం ప్రజలు మోసం చేస్తున్నాడు స్టాక్ మెయింటైన్ చేసి మొత్తం ఎన్ని బిర్యానీ तो भैया ये कौन खा सकते हैं बोलो बोलो इधर हम मतलब आपका मन आ रहा है आओ बोलो पहले आके बात करो बोलो बात करने का कुछ भी नहीं है इधर अभी చూడు ఎంత భయ చెక్ करो ना एक बार खा लो ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చూసుకోండి మంచిగా ఇవన్నీ బిర్యానీలుగా ఇవన్నీ బిర్యానీలు అంట చూడు అన్ని మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టి పోలీసులో కాల్ చేస్తారు ఇవన్నీ మొత్తం నిన్నడే మొత్తం బిర్యానీ ఇదన్నీ నిన్నటిదేగా నిన్నటి బిర్యానీ ఇవన్నీ ఆ నుంచి దగ్గర ఉంది భయ్ అబా బాబా 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 बिरयानी कौन सा दिया रे भाई बिरयानी कौन सा दिया तू ఓనర్ పులావ్ పొద్దుగాల బిర్యానీ ఇట్లా దొరుకుతావా అంటే ఇట్లా దొరుకుతుంది పొద్దుగాల ఆర్డర్ చేసుకునే వాళ్ళు చూసుకోండి మంచిగా ఇవన్నీ బిర్యానీలుగా ఇవన్నీ బిర్యానీలు అంట చూడు అన్ని మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టి పోలీసులో కాల్ చేస్తారు ఇవన్నీ మొత్తం నిన్నడే మొత్తం బిర్యానీ ఇదన్నీ నిన్నటిదేగా నిన్నటి బిర్యానీ ఇవన్నీ. కల్తీ దందాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యస్పోనే నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మరో ఒకవైపు ఏమో వాటర్ ప్లాంట్ కి సంబంధించి ఇక్కడ దందా జరుగుతుంది, మరోవైపు ఇక్కడ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా బిర్యానీ అడ్డదిడ్డంగా అమ్ముతూ కూడా కల్తీ జరుగుతుంది. సో ఈ రెండింటికి సంబంధించి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు కల్తీ ఆహారం అనేది మొత్తం కూడా ఎక్కడికక్కడ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓవైపు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా ఇటు కేటుగాళ్లు మాత్రము విచ్చలవిడిగా ఇటు కల్తీ ఆహారాన్ని అయితే విక్రయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు అంబర్పేట ప్రాంతంలో పూర్తిగా కల్తీ వాటర్ ప్యాకెట్లను ఏదైతే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి వాటిని ఏదైతే ఇటు హోల్సేల్ గా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఏదైతే మన ఏజెన్సీలో విజినెస్ తో కూడా చూస్తున్నాము. పూర్తిగా ఏదైతే రోజుల తరబడి దాదాపు 3-4 రోజుల క్రితం నిల్వ ఉంచినటువంటి బిర్యానీ ప్యాకెట్లను ఏదైతే ఓవెన్ లో వేడి చేసి జొమాటో ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. సో బంజారా హిల్స్ అపార్ట్మెంట్ సెల్లార్లో లక్కీ బిర్యానీ అండ్ షవర్మా పేరుతో ఏదైతే ఈ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఏదైతే కొంతమంది కస్టమర్ల ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సో పూర్తిగా ఏదైతే ఈ బిర్యానీ జీడిమెట్లలో తయారు చేసి ఆ బంజారా హిల్స్ లో అమ్మకాలు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి చికెన్ బిర్యానీని దాదాపు 3-4 రోజుల తరబడి నిల్వ ఉన్నటువంటి వాటిని ప్యాకెట్లన్నీ కూడా వాటన్నిటిని కూడా వేడి చేసి ఓవెన్ లో వేడి చేసి ఇటు జొమాటోతో పాటుగా ఏదైతే ఇటు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారికి తక్కువ ధరలకు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇటు ఏదైతే ఇటు బిర్యానీ ప్యాకెట్స్ ఏవైతున్నాయో దాదాపు 100కు పైగా బిర్యానీ ప్యాకెట్స్ వాటన్నింటినీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. శాంపిల్స్ కూడా ఏదైతే ల్యాబ్ కు పంపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు అంబర్పేటలో కూడా కల్తీ వాటర్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి హాల్ మార్క్స్ లేకుండా పూర్తిగా కల్తీ వాటర్ ప్యాకెట్స్ ని తయారు చేస్తున్నారు. సో వాటిని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. వాటిని కూడా ల్యాబ్స్ ని పంపించినటువంటి పరిస్థితి. ఓవైపు కల్తీ మీద భాగ్యనగరం వ్యాప్తంగా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు దాంతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు 3 శాఖల అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కల్తీ కేటుగాళ్లు మాత్రం రోజు రోజుకు విజృంభించిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకు ఉదాహరణ ఈ ఏదైతే ఇటు బంజారా హిల్స్ కానివ్వండి, దాంతో పాటు అంబర్పేటలో జరిగినటువంటి వరుస 2 సంఘటనలు. సో దీని మీద మాత్రం ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే సదరు కల్తీకి పాల్పడుతున్నటువంటి వ్యాపారులు ఉన్నారో సో అక్రమ వ్యాపారుల మీద పూర్తిగా కేసులు నమోదు చేశారు. దాంతో పాటు ఇటు బంజారా హిల్స్ పోలీసులో కూడా దాదాపు కుళ్ళిపోయినటువంటి బిర్యానీని నిల్వ ఉంచి వాటిని ఓవెన్ లో ఉంచి వేడి చేస్తున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో లక్కీ రెస్టారెంట్ కు సంబంధించినటువంటి వారి లైసెన్స్ కూడా
రద్దు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు అంబర్పేట కానివ్వండి, దాంతో పాటు బంజారా హిల్స్ జరిగినటువంటి ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీల్లో మరింత దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నీలిమా, థ్యాంక్ యూ నుమాన్.